those who gave us the opportunity to enter this beautiful world. Parents are greatest gift from God. Parents are one of the most beautiful thing in this world because they give us life. ప్రతివచనంబుల్ పలుకక బంధము వడియడ దళం తడచువే ధర్మజ్ఞుడిలన్ శతనములు నంజలి నభివా. Struck, he threw, he made a crate, he respected his to pull out the bone. The crate fed while removing the bone inside the wolf's mouth. It may eat up. The wolf promised the crate did not harm. After the crate put his head inside the wolf's mouth and with his long beak pulled. ఆ స్టోరీ అనగనగా ఒక అడవిలో సింహం నివసించేది. అది రోజు ఒక్కొక్క జంతువులను తినేది. ఒకరోజు అందరూ కలిసి ఏమన్నారంటే, మహారాజా మీరు నన్ను ఎందుకు తింటున్నారు అని అంటే, నాకు ఆకలి అది గడితో తోట తల్లి మన సైన్స్ మేడం సైన్స్ ఉండేది. అది రోజు మిగతా జంతువులని అది రోజు ఒక జంతువుని తినేసేది మరియు వేస్ట్ చర్మాన్ని గుహలో దాచేది. ఒకరోజు ఎలుగుబంటి తన గుహ దగ్గరికి వచ్చింది. అదేమంది, మహారాజా మీ గుహ
చాలా చాలా కంపు కొడుతుంది అని అన్నది. పులికి కోపం వచ్చింది. అది వెంటనే దాని మీద దూకేసి తిన్నది. నెక్స్ట్ ఒక తోడేలు వచ్చింది. అదేమని, మై స్కూల్ నేమ్ ఇస్ ఎంపీపీఎస్ ప్రిన్సిపల్ పాడ్. అనగనగా అడవిలో ఒక నక్క తిరుగుతుండే. మంచి ఇంకా చెప్తాం, మనకి మోటివేట్ చేస్తూ పంపించారు. వీళ్ళు ఉన్న దాన్ని బట్టే మనం స్కూల్ మనం కూడా దాదాపు ప్రైవేట్ పంపుతుంటుంది. అంటే పంపుతున్నారు కానీ మనకి ఇచ్చిన నమ్మకం బట్టి మనం స్కూల్ పంపుతున్నాము. అటువంటి వాళ్ళు మనకంటే సంవత్సరాలు ఉంటారు పరంగా ఇద్దరు కానీ బాగా కృషి చేసి, అంటే వాళ్ళు మన విలేజ్ లో స్కూల్లో చాలా కష్టం. డిఓ కానీ కలెక్టర్ కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే మనకు బదిలీలు వెళ్ళకూడదు. అంటే మనకు మన స్కూల్లోనే ఇంకొక 5-6 సంవత్సరాలు ఇక పిల్లలు మంచి పిల్లల భవిష్యత్తు కోసం చూస్తాం. అంటే మన ప్రైవేట్ కంటే మంచి రావాలని చెప్పేసి మనము పంపుతాం. అంటే అటువంటి స్కూల్ మనకి ఇక్కడ ఉంది. ఎందుకున్నది, మనం ఎందుకు పంపుతున్నాం కాబట్టి ఇంకా మనం ఒక 5 సంవత్సరాల వరకు ఉండడానికి కలెక్టర్ గారికి కానీ డిఓ కానీ కలిసి వీళ్ళని ఇక్కడ మనం ఉంచుకోవడానికి ప్రయత్నిద్దాం. వీళ్ళందరూ వస్తారు కదా, మనం వీళ్ళని బదిలీ చేయకుండా ఉండడానికి మనం ఒక రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని, అంటే సోమవారం కానీ ఇక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని కంప్లైంట్ ఇచ్చి మనము వీళ్ళని ఆపుకుందాం. ఎందుకంటే వీళ్ళు కంపల్సరీ కావాలి. వీళ్ళు లేకపోతే దాదాపు ఉన్న ప్రైవేట్ పంపడానికి అందరూ ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు అనుకో, కూడా స్కూల్ కూడా ఉన్న పిల్లలు పోతారు, ఉన్న స్ట్రెంత్ కూడా తగ్గిపోతారు. ఇంటికి వచ్చి వర్షాకాలంలో చూసిరు కదా, ఎవరికి ఏం అవసరం ఉండదు. అంటే మీరు పంపండి, మేము పంపుకుంటాం. అంటే వాళ్ళు అంటే ఇంటికి వచ్చి ఒక పేపర్ చదువుకోండి. నిజమే, మీరు చెప్పిన కూడా కరెక్ట్. ఇంత స్కూల్ డెవలప్ కావడానికి కూడా స్కూల్ ఇంత డెవలప్ కావడానికి హాస్టల్ కూడా ఓపెన్ చేయాలని మొన్ననే ఫోన్ చేసి మన బాబా